వెల్కమ్ బ్యాక్ టు తాడిపత్రి అందాలు. ఏంటి ఇది అనుకుంటున్నారా? ముందు ఒక వీడియోలో టెంపరరీ నర్సరీ చూపించాను. ఇది పర్మనెంట్ నర్సరీ. ఎక్కడ అనుకుంటున్నారా? మన తాడిపత్రిలోని కోర్ట్ దగ్గరలో ఈ నర్సరీ అనేది ఉందన్నమాట. ఇది పర్మనెంట్ నర్సరీ. ఏ సీజన్లో అయినా ఇక్కడ మొక్కలు అనేది ఉంటాయి. ఏమేమి మొక్కలు ఉన్నాయి అనుకుంటున్నారు? ఇక్కడైతే మునగాకు, బంతి పువ్వు, ఇక్కడ కనకాంబరాలలో రకాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. కొమ్మ కనకాంబరం, ఇందులో ఎల్లో కలర్ కనకాంబరం, అవి శంఖం పూలు. ఇటు సైడ్ వచ్చేసి ఇవన్నీ కొన్ని షోకేస్ మొక్కలు ఉన్నాయి. మాస్పత్రి, కొన్ని దవనం, ఇవి షోకేస్ చెట్లు అన్నమాట. చేమంతి పూల చెట్లు, అవి కూడా షోకేస్ చెట్లు. ఒక కొమ్మ నాటితే మనకు బతుకుతుంది. అవి ఫ్రీగా దొరికేవే, కానీ ఇక్కడ అమ్ముతారు. ఇవి గులాబీ చెట్లు అన్నమాట. హైబ్రిడ్ ఉన్నాయి, నార్మల్ గులాబీ పూలు ఉన్నాయి. ఈ నర్సరీలో పళ్ళ మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. ఎక్కువ శాతం షోకేస్ మొక్కలే ఉన్నాయి. గుబురుగా పెరుగుతాయి చూడండి, ఆ షోకేస్ మొక్కలు ఉన్నాయన్నమాట. ఎంత తాత? ఇవి తమలపాకు చెట్లు. అది చామంతి ఏమో అది 80 రూపాయలు, లవంగం 80 అండి. ఈ చిన్న గులాబీలు ఇవి 120. నాటు రోజా, నాటు కలర్, నాటు రోజా. ఇది హైబ్రిడ్ రోజా. హైబ్రిడ్ అవి హైబ్రిడ్ అండి. స్టార్లైట్ ఏమో 300, అదేమో పట్టినాను గట్టిగా. చూసారా అసలు ఎంత బాగున్నాయి. ఎంత బాగుందో చూసారా? షోకేస్ కి బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ రెడ్ లీవ్స్ వచ్చాయి. అది ఎంత బాగున్నాయి చెట్లు. ఎంత తెలుసా మీకు? చెప్పుకొని చూద్దాం. ఇవి షోకేస్ చెట్లు. షోకేస్ కి మాత్రమే యూజ్ చేస్తారు. ఇవి ఉసిరి చెట్లా? కాదు, ఇవి ఉసిరి చెట్ల తాత. ఇవి ఎంత? 140. ఏం చెట్టు? ఉసిరి చెట్టు. తీస్తానా? ఇవేం చెట్టు తాత? సింగపూర్ ఫ్రూట్. రెడ్ ఒకటి, ఎల్లో ఒకటి, పింక్ ఒకటి. సింగపూర్ ఇలా వస్తాయి హైబ్రిడ్. అవి పింక్, ఎల్లో, రెడ్. సింగపూర్ చెట్లు సింగపూర్ నుంచి తెప్పించినారు. అందుకే సింగపూర్ చెట్లు. చూసారా? అక్కడ చూడండి ఇంకెంత బాగున్నాయి. చూడండి అక్కడక్కడ. అక్కడ చూడండి ఆరెంజ్ కలర్, పింక్ కలర్, ఇట్లా డిఫరెంట్ టైప్ సింగపూర్ చెట్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం గులాబీ చెట్లు, జామ చెట్లు. ఇక్కడ మందారం కూడా ఉంది. అరిటాకులు ఎంత తాత? అరటి చెట్లు ఎంత? 180 రూపాయలు అనుకోండి. ఇవేనా ఉండేది పిల్లకలు? పిల్లకలు కాదా? ఇవేం చెట్టు? పత్తి మందార. పత్తి చెట్ట? పత్తి మందార అంటే శివుడి గుళ్ళు ఉంటుంది. వినాయకుడి మందార అంటారు. ఎవరేమన్నా ఇది? తాడిపత్రి. ఇవేనా? బోలే నేను కూడా తిన్నాను. మరి తినాలి. కాస్త మందారం అవేనా ఉండేది? ఇక్కడ ఉన్నాయి హైబ్రిడ్. పూలు ఏం లేవే? పూలు ఉండేవాట. పూలు ఉన్నాయి, అంత ఉన్నాయి. అక్కడ నాటి హైబ్రిడ్ ఉన్నాయి. అక్కడ ఉంటాయి. ఇదేం చెట్టు? షోకేస్ ముళ్ళు ఉండే. పేరు లేదా దీనికి? ముందే. ఏం పేరు? కిలంక.
తిలంక తెలంగాణ తిలంక. అది ఎన్నో రకాల రెడ్ ఇదిగో ఈ రెడ్ అదేమో ఇలా గులాబీ రంగు వస్తుంది. తెలంగాణ తిలంక. చాలు సరిపోతుంది. మొక్కలు మొక్కలా గోరింటాకు చెట్టు ఇక్కడ చూడండి ఎంత బాగుందో. చిన్న చిన్న ప్లాంట్స్. ఆషాఢం గోరింటాకు ఆషాఢం గురించి ఆషాఢం పెట్టుకుంటే బాగుంది. ఆషాఢంలోనే పెట్టుకోవాలన్నట్టు. మనీ ప్లాంట్ తీసి బాది మనీ ప్లాంట్ మనీ ప్లాంట్. అయిపోయింది. మీరు తీసుకొని ఏం కావాలో అలా తీసుకో. జిల్లెడ్ చెట్లు కూడా ఉన్నాయి అత్త. దానిమ్మ. ఇటు సైడ్ అన్నీ పండ్ల మొక్కలేనమాట. చూడండి మొత్తం నర్సరీ అంతా ఇదన్నమాట. అరటి చెట్లు, దానిమ్మ చెట్లు, సపోటా చెట్లు, ఇవన్నీ మామిడి చెట్లు. ఇవి మామిడి చెట్లు. దానిమ్మ, ఉసిరి, ఇవి చాలా పెద్దగా ఉన్నాయన్నమాట ఉసిరి చెట్లు. మనకి ఇటు సైడ్ అన్నీ పళ్ళ మొక్కలు ఉన్నాయన్నమాట. మొత్తం నర్సరీ అంతా ఇది. మీకు ఏవైనా పళ్ళ మొక్కలు ఏమైనా కావాలనుకుంటే వెళ్ళి తెచ్చేసుకోండి. ఎక్కడ అంటే మన తాడిపత్రిలోని కోట్ దగ్గరలో ఈ నర్సరీ. శ్రీ వెంకట సాయి దుర్గా నర్సరీ. ఇక్కడ విత్తనాలు, కూరగాయ విత్తనాలు, మందులు, ఎరువులు, షోకేస్ చెట్లు మరియు వేప చెట్టు, కాగితం పూల చెట్లు, ఇలా చాలా రకాల చెట్లే ఉన్నాయి. మీకు ఏమన్నా కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి తెచ్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ ఫ్లెక్సీనే క్లారిటీ లేదు, నేను క్లారిటీగానే తీసాను. ఇక్కడ క్లారిటీగా నెంబర్లు కూడా కనిపించడం లేదు. నేనైతే క్లారిటీగానే తీసాను.